విజయనగరం జిల్లా చీపురుపల్లి జీవీఆర్ కళాశాల ఆవరణలో నూతన ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడిన ఆయన కళాశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో ల్యాబ్స్, ఫ్యాకల్టీ కావాలని విద్యార్థులు చెప్పడంతో మంత్రి స్పందిస్తూ వీలైనంత త్వరగా క్లియర్ చేస్తానని భరోసా ఇచ్చారు. కొంతకాలంగా పని ఒత్తిడితో రాలేకపోయానని, అందుకే కొన్ని సమస్యలు తెలియకపోవడంతో అవమానంగా ఫీల్ అవుతున్నానన్నారు. ఇక నుండి ప్రతి 6 నెలలకు ఒకసారి కళాశాలలకు వచ్చి విద్యార్థుల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని అన్నారు. ఇక్కడ మంచి కాలేజీ రూపాయలతో ఇంత పెద్ద బిల్డింగ్ మనం ఇక్కడ పట్టుకున్నాం కాబట్టి మీ అభిప్రాయాలు చెప్పండి. దాని ఆ తర్వాత మీరు పూర్తి చేస్తారు. ల్యాబ్స్ తక్కువ ఉన్నాయి, ప్యాకేజ్ తక్కువ గారు ఈ జనరల్ సంబంధించి ఎంతమంది ఫ్యూచర్లో ఏం చేస్తారంటే భగవంతుడి అవకాశం ఇస్తే ప్రతి 6 నెలలకు ఒకసారి ముందుకు వస్తాం వచ్చి మాట్లాడి ఎందుకంటే కొంత నాకు కూడా లాభం ఈ 6 నెలలు ఈ సంవత్సరం రావడం వల్ల ఇవి నాకు తెలియలేదు. అది కూడా నిజంగా నేను సేమ్ ఫీల్ అవుతున్నాను. చూస్తే ఏంటి ఈ ఫ్యూచర్లో అలాంటి జరగకుండా ఏదైతే మనకు నీళ్ళు ఉందో, ఏదైతే మనకు అవకాశం ఉందో, ఏదైతే అవసరం ఉందో అవన్నింటినీ కూడా నేనే వచ్చి తెలుసుకొని మీరే రావట్లేదు, నేనే వచ్చి తెలుసుకొని ఆ కార్యక్రమం ఇంట్రెస్ట్ అయితే ఏదైతే బ్యాక్వర్డ్ ఏరియా ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ చెంపూరులో చదువుతున్న అందరూ కూడా విజయనగరం వైద్యానికి వచ్చిన కాదు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ 3-4 మండలాలు, ఈ 5 మండలాలు ఉన్న వాళ్ళే నేను ఇక్కడ చదువుకుంటాను. ఏ ఊరికి ఇది గరడు ఇది కొత్త వలస. గుడ్. కొత్త వలస ఇటు వచ్చే వైజాగ్ కాదని గవర్నమెంట్ కాలేజ్ ఇక్కడ వచ్చింది సీటు. నీకు అన్నది ఇక్కడ చుట్టాలు కూడా ఏ కొత్త వలస ఇప్పుడు మనకేమైనా ఉన్నాయా సార్? ఇది ఇలాంటి గవర్నమెంట్ కాదు, వాటికి ఆశ్రమ ఫెసిలిటీ ఉంటాయి.